హాయ్ వెల్కమ్ టు #యూ. నేను మీ మనోజ్. స్వయం ప్రకటిత తెలంగాణ బతుకమ్మ కేసీఆర్ కూతురు కవితమ్మ కనిపించట్లేదు, వినిపించట్లేదు కూడా ఆ పేరు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ కవిత కనిపించట్లేదు. కేసీఆర్ ఆదేశాల మేరకే కవిత సైలెంట్ అయ్యి ఇంటికే పరిమితం అయ్యారన్న వాదనలు కూడా లేకపోలేవు. లేదంటే ఉద్దేశపూర్వకంగానే జన జీవితానికి దూరంగా ఉంటున్నారా అని ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 5 నెలల పైగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కేసీఆర్ కూతురు కవిత ఈ ఏడాది ఆగస్టు 28న బెయిల్పై విడుదలయ్యింది. సో ఇందుకోసం తెర వెనుక చాలా కసరత్తు జరిగిందని పొలిటికల్ టాక్. సో జైలు నుంచి బయటకు వచ్చిన రోజు కవిత చేసిన ప్రతిజ్ఞలు, వార్నింగ్లు, బిగించిన పిడికిలు చూస్తే సగటు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ రోమాలు నెక్కబొడిచాయి. ఇక తెలంగాణ అంతా అగ్గిపుడుతుందని, రాజకీయ ప్రత్యర్థులు మొత్తం మట్టి కరుస్తారని, కాంగ్రెస్ బీజేపీ నేతల్ని కవితమ్మ వేటాడుతుందని కూడా టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం భావించింది, ఆశించింది. చివరికి భంగపాలైంది. అయితే జైలు నుంచి విడుదల కాగానే తండ్రి కేసీఆర్ కలిసిన కవితకు బీఆర్ఎస్ అధినేత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం పాటు నోరు విప్పొద్దని, అనవసరంగా అతి ప్రేలాపనలు పేలవద్దని గట్టిగా ఘాటుగా సమాధానం ఇచ్చారైనా దీనికి ప్రధాన కారణం కవిత అరెస్టు బీఆర్ఎస్కి ఏ రకంగానూ కలిసి రాలేదు. లోక్సభ ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ కాలేదు, ఒక సీటు కూడా అదనంగా రాలేదు. సో అంటే కవితపై, కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ సమాజం ఎంత ఆగ్రహంగా ఉందో లోక్సభ ఎన్నికల్లో బయటపడింది. కోర్టుకు వెళ్ళినప్పుడల్లా కవిత ఇచ్చిన నినాదాలు, బిగించిన పిడికిళ్ళు ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. అంతేకాదు కేసీఆర్ కుటుంబం తమ అవినీతికి ప్రతిసారి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ట్యాగ్ లైన్గా వాడుకుందనే విషయాన్ని కూడా జనం గుర్తించారు. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా గుర్తించారు. తాము చేసిన ప్రతి పనికి మాలిన పనికి తెలంగాణ నినాదాన్ని తగిలిస్తే జనం సహించరనే విషయాన్ని బాగా అవగాహన చేసుకున్నారు. అందుకే కవితను నోరు మూసుకోవాలంటూ కూడా, ఇంట్లోనే ఉండాలంటూ కూడా కరాఖండిగా చెప్పేశారు కేసీఆర్. సో తన దగ్గర కూడా రావద్దంటూ, తనని కలవద్దంటూ నిర్మోహమాటంగా చెప్పేశారట. సో జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ను కలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన్ని కలవలేదు కవిత. సో ఏడాది బతుకమ్మ వేడుకల్లో కూడా ఎక్కడ కవిత కనిపించలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా ఎత్తి చూపుతుందనే ఉద్దేశంతో దసరా సమయంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్టు కవిత వీడియోలు రిలీజ్ చేసింది. సో ఆవిడ అనుచరుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తారు. అయితే ఇలాగే ఇటీవల ప్రభుత్వ కొలగానానికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చింది కవిత. ఈ 2 సందర్భాల్లో మినహాయించి 3 నెలల్లో ఎక్కడా కవిత కనపడలేదు. బీఆర్ఎస్ తరఫున అన్ని వ్యవహారాల్లో కేటీఆర్ ముందుండి మాట్లాడుతున్నారు. తన ఉనికి నిలబెట్టుకోవడానికి హరీష్ రావు కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కవిత మాత్రం ఎక్కడ కనిపించడం లేదు, వినిపించట్లేదు. కవిత జనంలోకి వస్తే పార్టీకే నష్టమని, ఆమె అవినీతి భాగవతంపై జనం మళ్ళీ చర్చించుకుంటారని, మిగిలిన పార్టీలకు అనవసరంగా లేనిపోని భూతం ఇచ్చినట్లు అవుతుందని కూడా ముందుగానే గుర్తించిన కేసీఆర్ కవితని పూర్తిగానే ఇంటికి పరిమితం అవ్వాలని చెప్పారు. అన్ని కవిత తూచ తప్పకుండా పాటిస్తుంది. ఆయన చెప్పినవన్నీ టీఆర్ఎస్ నేతల ఇళ్లలో జరిగే పెళ్లి పేరంటాలకు కూడా కవిత హాజరు కావట్లేదు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కవిత ఎక్కడ నోరు విప్పట్లేదు, మీడియాకి అసలు కనిపించడం లేదు. సో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆవిడ భావిస్తోంది. సో కేటీఆర్ అరెస్టుకు దాదాపు ఖాయమని ఇప్పటికే అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో గొంతు విప్పాల్సిన పరిస్థితుల్లో కూడా కవిత ఎక్కడ మాట్లాడడం లేదు. దీనికి ప్రధాన కారణం తానే మాట్లాడిన జనం నమ్మరు. ఎందుకంటే లోపాయికారిగా జరిగిన ఒప్పందాల ప్రకారం కవిత నోరు విప్పకూడదు కూడా. అందుకే కేసీఆర్ కుమార్తె ప్రజలకు కనిపించట్లేదు, వినిపించట్లేదు. కానీ కవిత అదును చూసుకొని జనంలోకి ఉరుగుతారని, సమయం కోసం వేచి చూస్తున్నారని ఆమె చుట్టూ ఉండి వాళ్ళు చెప్తున్నారు. సో కవిత రాక కోసం, చేయబోయే రాజకీయ విన్యాసాల కోసం తెలంగాణ ప్రజానికం కొన్నాళ్ళు ఇంకా వేచి చూడాల్సిందే. సో కవిత ఆగమనం ఎప్పుడని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #యూ.